భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంపూర్ణ చంద్రగ్రహణం వీడిన అనంతరం పాల్వంచ గట్టాయిగూడెంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో రుద్రాభిషేకాలు, గ్రహణ దోష నివారణ పూజలు, దానాలు చేసిన భక్తులు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వింజమూరి వేణుగోపాలాచార్యులు మాట్లాడుతూ ఆంధ్రప్రభ శుక్లా పౌర్ణమి రోజు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడిందని, సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడిన కారణంగా కొన్ని రాశుల వారిని ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఏర్పడిందని, ప్రత్యేకంగా కుంభరాశిలో చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల కుంభరాశి వారు ఈ సంవత్సరంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని, గ్రహణ శూల దోషం తొలగిపోవడం కోసం నేటి ఉదయం నుంచి భక్తులు పాల్వంచ గట్టాయిగూడెంలోని పంచముఖ శివాలయంలో రుద్రాభిషేకాలు, గ్రహణ శూల దోష నివారణకు విశేష పూజలు, అనంతరం భక్తులు సర్ప చంద్రబింబ దానాలను చేసినట్లు తెలిపారు. భక్త మహాశైలరా, నేడు భాద్రపద శుక్ల పౌర్ణమి రోజు సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ చంద్రగ్రహణం ఏర్పడటం చేత అనేకమైనటువంటి
ఆటంకాలను ఇబ్బందులను కలిగిస్తూ కొన్ని రాసుల వారిని బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ప్రత్యేకంగా కుంభరాశిలో ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడటం చేత కుంభరాశి వారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఈ సంవత్సరం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క గ్రహణశూల దోషం తొలగిపోవడం కోసం నేటి ఉదయం నుంచి కూడా మన పాల్వంచ గట్టాయిగూడెం పంచముఖ శివాలయంలో అత్యంత వైభవపేతంగా రుద్రాభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. భక్తులంతా కూడా తండోపతండాలుగా ఇచ్చేసి గ్రహణశూల దోష పరిహారార్థం సాంబ సదాశివమూర్తికి అంగాన్యాస కరాన్యాస పూర్వక ఏకరుద్రాభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తూ తదనంతరం సర్ప చంద్రబింబ దానాలను, ఆజ్యపాత్ర దానాలను, అదేవిధంగా చంద్రుడికి సంబంధించినటువంటి బియ్యము, రాహువుకు సంబంధించినటువంటి మినుములను దానం చేసి ఆ యొక్క గ్రహదోషం కోసం జపాలు మొదలైన పరిహారాలు చేయించుకోవడం జరుగుతూ ఉంది. కావున భగవద్బంధువులంతా కూడా ఈ సంవత్సరం చంద్రగ్రహణం చేత ఏర్పడినటువంటి గ్రహణ దోషం తొలగిపోవడం కోసం ఈ 15 రోజుల్లో ఎప్పుడైనా కూడా చక్కగా శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుని తదనంతరం మీ పేర్లకు మీ నక్షత్రాలకు సూచించినటువంటి దానాలను చేసి చంద్రగ్రహ దోష నివృత్తిని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓం నమః శివాయ.